అందరికీ నమస్కారం. సమాచార హక్కు చట్టం అనే దాని మీద మనం కొంత సమాచారాన్ని తీసుకున్నాము. ఈ సంచికలో సమాచార హక్కు చట్టంలో ఒక ఉద్యోగిగా, ఒక అధికారిగా మనం ఎలాంటి డ్యూటీస్ నిర్వహించాలి అనేటువంటి విషయం మీద మీకు కొన్ని తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా ఏంటంటే సమాచార హక్కు చట్టంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సెక్షన్ 2F అనేది సమాచారం, సెక్షన్ 2J అనేటువంటిది హక్కు, అలాగే సెక్షన్ 5 కింద PIO, APIO అప్లైట్ అథారిటీని నియమిస్తారు. తర్వాత సెక్షన్ 6 అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్. సెక్షన్ 6 ఏంటంటే అప్లికేషన్ అండర్ RT యాక్ట్, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునేటువంటి విధానం అన్నమాట. ఎవరైనా సరే ఒక వ్యక్తి, ఒక పౌరుడు చేసుకోవాలంటే దరఖాస్తు సమాచార హక్కు చట్టం కింద ఒక తెల్ల కాగితం మీదైనా రాసి ఇచ్చేయచ్చు. దీనికి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ మాత్రం ఏమీ లేదనమాట. ఏ కార్యాలయంలో మనకు కావాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి PIO దగ్గరికి వెళ్ళి మనము ఆ సమాచార హక్కు చట్టం కింద ఆ దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తు అనేటువంటిది మనం తెలుగులో కానీ, లేకపోతే ఇంగ్లీష్లో కానీ, లేకపోతే హిందీలో కానీ, లోకల్ లాంగ్వేజ్లో కానీ ఈ సమాచార హక్కు చట్టం కింద మనం దరఖాస్తు స్వీకరించవలసి ఉంటుంది. పౌరుడు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు అనేటువంటిది ఆ పౌరుడు సంతకం పెట్టి ఇస్తే చాలు మనకి. తర్వాత ఆ సమాచార హక్కు చట్టంలో ఏదైనా సమాచారం అడుగుతున్నప్పుడు ఈ సమాచారం నాకెందుకు కావాలి అని చెప్పి పౌరుడు కారణం చెప్పవలసిన అవసరం లేదని చట్టం చెప్తోంది. సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక ఫైల్ అడిగారు, ఆ ఫైల్ నాకెందుకు కావాలి, నాకేం సంబంధం అని చెప్పి చెప్పవలసిన అవసరం లేదు దరఖాస్తుదారుడు. అంటే మనం కూడా అలా అడగాల్సిన అవసరం లేదు, మీ ఫైల్ ఎందుకు అని చెప్పి మనం అడగటానికి లేదు. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే దరఖాస్తుదారుడికి మనం సమాచారం ఇవ్వడానికి కావాల్సినటువంటి అడ్రస్, పూర్తి అడ్రస్ ఉండాలి. తర్వాత మొబైల్ నెంబరు ఉంటే మన అడ్రస్కి కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే చాలు. దరఖాస్తు మీద సంతకం ఉంటే చాలు. ఈ రకంగా మనకి వాళ్ళు ఏది అడుగుతున్నారో ఆ దరఖాస్తుని మనం స్వీకరించి వారికి సరైనటువంటి రసీదు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సమాచార హక్కు చట్టం కింద. తర్వాత ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు కింద మన రాష్ట్ర ప్రభుత్వంలో కనుకైతే 10 రూపాయలు అనేటువంటిది దరఖాస్తు ఫీజు అనమాట. ఈ దరఖాస్తు ఫీజు అనేటువంటిది 10 రూపాయలు వాళ్ళు నగదుగా చెల్లించవచ్చు, పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించవచ్చు, DD ద్వారా కానీ, చెక్కు ద్వారా కానీ, లేదా కోర్టు ఫీ స్టాంప్స్ ఉంటాయి. కోర్టు ఫీ స్టాంప్ 10 రూపాయల స్టాంపు కొని ఆ దరఖాస్తు మీద అంటించినప్పటికీ కూడా దాన్ని కూడా మనం ఈ ఫీజుగా తీసుకోవచ్చు అనమాట. ఫీజు చెల్లించకుండా దరఖాస్తు ఇస్తే అది ఇన్వాలిడ్ అవుతుందన్నమాట. అందుకని మనం ఫస్ట్ చూసుకోవాల్సింది దరఖాస్తులో దరఖాస్తుదారు సంతకం ఉందా లేదా. రెండవది మనం సమాచారం ఇవ్వడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి చిరునామా, అడ్రస్ ఉందా లేదా చూడాలి. మూడవది ఈ దరఖాస్తు ఫీజు ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ దరఖాస్తు సంబంధించిన ఫీజు వరకు అయితే ఒక బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఈ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంది. ఎప్పుడైతే ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఈ ఫీజు ఎగ్జామ్షన్ కోరుకుంటున్నారో టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు ప్రూవ్ చేయడానికి అనుకూలంగా ఏదైనా ఒక వైట్ రేషన్ కార్డు కానీ అలాంటిది వాళ్ళ ఆదాయానికి సంబంధించినటువంటి వివరణతో కూడినటువంటి పత్రం ఒకటి జత చేయాలి. అలా జత చేయకుండా నేను బిలో పావర్టీ లైన్ ఉన్నాను కాబట్టి నాకు ఉచితంగా ఇవ్వండి అని కోరితే మనం ఇవ్వలేం. కాబట్టి ఈ దరఖాస్తు తీసుకునేటప్పుడు ఈ దరఖాస్తు ఫీజుకి సంబంధించినటువంటి విషయాలు మనం సంపూర్ణంగా చూసి తీసుకోవాలి. అలా దరఖాస్తు స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారికి మనం ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి ఆ దరఖాస్తు మనం స్వీకరించవలసి ఉంటుంది. తర్వాత ఈ దరఖాస్తు తీసుకున్న తర్వాత ఆ దరఖాస్తు మనకి సంబంధించిన మన కార్యాలయానికి సంబంధించిన సమాచారం కోరారా లేదా మనం చూడాలి. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే కార్యాలయానికి సంబంధించిన సమాచారం కూడా దానిలో కోరి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క స్కీము కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. కానీ దాంట్లో ఒక్కొక్క కాంపోనెంటు ఒక్కొక్క డిపార్ట్మెంటు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. సో అటువంటి సందర్భంలో ఏంటంటే ఒక్కొక్క శాఖకు రావాల్సింది ఇంకొక శాఖకి వెళ్ళవచ్చు. సపోజ్ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్స్ అయితే R&B డిపార్ట్మెంటు ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక దరఖాస్తు మనకు వచ్చిందనుకోండి, ఆ దరఖాస్తు మనం పరిశీలించి ఒకవేళ మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం కాకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమాచారం అందులో ఉన్నట్టయితే మనం ఏం చేయాలంటే ఆ దరఖాస్తు వచ్చినటువంటి 5 రోజుల్లోపు సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 కింద ఈ దరఖాస్తుని సంబంధిత డిపార్ట్మెంట్ PIOకి బదిలీ చేయవలసి ఉంటుందన్నమాట.
బదిలీ చేసి ఆ సమాచారం సంబంధిత దరఖాస్తుదారుడికి మనం ఇవ్వాలి. ఇదిగో మీద అప్లికేషను మా డిపార్ట్మెంట్ది కాదు కాబట్టి మేము బలానా పిఐఓ ఆఫీస్ ఆఫ్ ది సో అండ్ సోకి మేము దరఖాస్తుని బదిలీ చేస్తున్నాం అనేటువంటి సమాచారం మనము ఆ దరఖాస్తుదారుడికి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఒక దరఖాస్తులో అనేక రకాల మన కార్యాలయానికి సంబంధించి కొంత సమాచారం అడిగి ఉండొచ్చు, వేరే కార్యాలయానికి సంబంధించిన కొంత సమాచారం అడిగి ఉండొచ్చు. అలా అడిగిన సందర్భంలో వేరే కార్యాలయానికి సంబంధించిన సమాచారం కొరకు ఈ దరఖాస్తుని మనం మొట్టమొదట 5 రోజుల్లోపు ఆ డిపార్ట్మెంట్కి బదిలీ చేయాలి. మన దగ్గర కోరినటువంటి సమాచారం అయితే సెక్షన్ 7 కింద కొంత సమాచారం ఇవ్వడానికి ఒక టైం ప్రిస్క్రైబ్ చేశారు. ఆ టైంలోపు మన దగ్గర ఉన్న సమాచారం అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఇది దరఖాస్తు విధానం. దరఖాస్తులో ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ లేదు, తెల్ల కాగితం మీద రాయొచ్చు, సంతకం ఖచ్చితంగా ఉండాలి, అలాగే వాళ్ళ కమ్యూనికేషన్ ఇవ్వడానికి కావాల్సిన పూర్తి చిరునామా ఉండాలి, అలాగే దరఖాస్తు చేసినటువంటి దానిలో సమాచారం ఎందుకు కోరుతున్నారు అనేటువంటి వివరణ మనకి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మన కార్యాలయానికి కాకపోయినా వేరే కార్యాలయం సంబంధించిన సమాచారం అయినా మన దగ్గర కోరినప్పుడు మనం సెక్షన్ 6(3) కింద 5 రోజుల్లోపు ఆ దరఖాస్తుని సంబంధిత శాఖకి బదిలీ చేయాలి. అలాగే మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం కోరినట్లయితే, మన కార్యాలయానికి సంబంధించిన సమాచారం కోరితే నిర్దిష్టమైనటువంటి సమయంలో మనం ఈ దరఖాస్తుని మనం పరిష్కరించి ఆ సమాచారం వాళ్ళకి అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసుకునేటువంటి విధానం. తర్వాత సెక్షన్ 7 ఏంటంటే దరఖాస్తుని మనం డిస్పోజ్ చేసే విధానం. సమాచార హక్కు దరఖాస్తు పరిష్కార విధానము, ఎలా మనం డిస్పోజ్ చేయాలి అప్లికేషన్ అనేటువంటి తెలియజేస్తుంది అనమాట. సెక్షన్ 7లో ఏంటంటే మనం దరఖాస్తు మన కార్యాలయానికి వచ్చినటువంటి రోజు నుంచి 30 రోజుల్లోపు మనం ఆ సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకి జూన్ 30, 2024 నాడు మనకి కనుక ఒక దరఖాస్తు వచ్చిందనుకోండి, జూలై 29, 2024 లోపు మనము ఆ దరఖాస్తుదారికి సరైనటువంటి సమాచారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మనము ఈ 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వకపోయినా, అలాగే ఇచ్చినటువంటి సమాచారం మనం సరైన సమాచారం ఇవ్వకపోయినా, ఆ సమాచారం ఇవ్వటానికి తిరస్కరించినట్టుగా భావించి వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల్లోపు ఇవ్వాలి. ఒకవేళ అది ఉద్యోగి యొక్క ఉద్యోగి కాదు, ఆ పౌరుడు దరఖాస్తు చేసుకున్నటువంటి పౌరుని యొక్క లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన సమాచారం కనుకైతే 48 hours 48 గంటల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక జనరల్ హాస్పిటల్లో ఒక పేషెంటు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారో సమాచారం ఇవ్వండి అంటే దానికి సంబంధించిన కేస్ షీట్ మనం 48 hours ఇచ్చేయాలి. ఎందుకంటే నెల రోజుల తర్వాత ఇస్తామంటే అది ఉద్యోగి యొక్క లైఫ్కి హాని కలిగించేటువంటి విషయం కాబట్టి అటువంటి వాటిల్లో మనం 48 hours. అలాగే లైఫ్ అండ్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించే విషయాల్లో కూడా సమాచారం. ఉదాహరణకు ఒక వ్యక్తిని ఎవరైనా పోలీసులు తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఉంచారో తెలియని సందర్భంలో, అలాంటప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు ఆయన లిబర్టీకి స్వేచ్ఛగా తిరిగేటువంటి ఆ హక్కుకి భంగం కలుగుతుంది. కాబట్టి అటువంటప్పుడు ఎవరైనా దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తుకు కూడా మన సమాచారం 48 గంటల్లో ఇవ్వాలి. కాబట్టి లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అయితే దరఖాస్తు చేసినటువంటి 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. మిగిలిన అన్ని దరఖాస్తుల విషయంలో కూడా 30 రోజులకి మించకుండా ఈ సమాచారం మనం సమాచార హక్కు చట్టం కింద ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ప్రాథమికంగా మనం సమాచారం ఇవ్వవలసినటువంటి విషయం. సో ఇక్కడ సెక్షన్ 7 ఏం చెప్తుందంటే దీనిలో ఒక ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇచ్చింది. ఉదాహరణకి ఈ సెక్షన్ 7 కింద మనం దరఖాస్తుదారుకి సమాచారం ఇవ్వాలి అంటే కొంత ఫీజు ప్రిస్క్రైబ్ చేశారు. ఎలాగైతే మనకి దరఖాస్తు ఫీజు ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ సప్లై ఫీజు కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ నిర్ణయించిన ఫీజు తీసుకొని మనం ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఫీజు ప్రిస్క్రైబ్ చేసింది ఎంత అంటే మనకి A4 సైజ్ పేపర్ కనుకైతే ₹2 పర్ పేజీ, అలాగే లీగల్ పేపర్కైనా ₹2 పర్ పేజీ, అలాగే మిగిలినవి ప్లాన్లు కానీ బిల్డింగ్ ప్లాన్లు కానీ ఎస్టిమేట్స్ కానీ అలాంటివి ఏదైనా అడుగున్నట్టయితే యాక్చువల్ కాస్ట్, అలాగే సీడీలు అలాంటివి అడుగున్నట్టయితే ₹50, డివిడీస్ అయితే ₹100. ఈ రకంగా మనకి జీవో ఉంది. ఆ జీవోలో దీంతో పాటుగా మనం వాళ్ళకి
ఈ సమాచారం పంపించడానికి కావాల్సిన పోస్టల్ ఛార్జీలు కూడా కలిపి అడగచ్చు. ఉదాహరణకి మన దగ్గర 50 పేజీల సమాచారం ఉంది A4 సైజ్ది, 50 × 2 100 రూపాయలు ప్లస్ సమాచారం పంపడానికి పోస్టల్ ఛార్జ్ ఒక 30 రూపాయలు అయితే 130 రూపాయలు చెల్లించండి అని చెప్పి మనం ఈ ఫీజు గురించి కూడా అడిగేటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఫీజు అడిగినప్పుడు మనం ఏ రోజైతే ఫీజు కట్టండి అని చెప్పి మనం అడిగామో మళ్ళీ వాళ్ళు ఫీజు కట్టే వరకు మధ్యలో ఉన్న కాలాన్ని ఈ 30 రోజుల్లోంచి తీసేస్తారనమాట. ఉదాహరణకి మనం ఈ దరఖాస్తు వచ్చిన తర్వాత 15 రోజులకి ఫీజు కట్టండి అని మనం అప్లికేషన్ ఇచ్చామను సమాచారం ఇస్తే మళ్ళీ ఆ దరఖాస్తుదారు మనకి ఆ ఫీజు చెల్లించిన తర్వాత 15 రోజుల్లోపు మనం ఈ సమాచారం ఇవ్వవచ్చు. మొత్తం మీద 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది ఆర్టీ యాక్ట్లో చాలా ముఖ్యంగా మన ఉద్యోగులందరూ తెలుసుకోవాల్సింది. దరఖాస్తు ఎలా తీసుకోవాలి, ఎలా పరిష్కరించాలి, అలాగే సమాచారం ఎలా ఇవ్వాలి, ఏ మేరకు ఇవ్వాలనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మరలా ఇంకొక వీడియోలో దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.